ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు ఎంతో ఇబ్బంది. బ్లాక్ మనీని వైట్ మనీని చేస్తానని చెప్పేసి పేద ప్రజల దగ్గర, ధనవంతుల దగ్గర, అందరి దగ్గర ఇలా కొత్త నోట్లను మళ్ళీ రూపొందించి, అలాగే ట్యాక్సులు ఎక్కువ పెడుతూ పేద ప్రజలు బతకనివ్వకుండా కొంచెం ఇబ్బంది పడేలాగా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు కూడా ఏదో విధంగా మతాల పేరుతో, కులాల పేరుతో బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కానీ మానవత్వంగా ప్రజలకు ఎలాంటి మేలు ఇంతవరకు ఎక్కడ జరిగినట్టుగా చేసినట్టుగా నేను అసలు ఎక్కడ చూడలేదు. ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ఆ దేశం ఈ దేశం చుట్టూ తిరుగుకుంటూ బిజినెస్లు పెట్టుకొని చేతులు కలుపుతూ ఉంటున్నాడు. కానీ ఇక్కడ ప్రజలు ఎంతవరకు నష్టపోతున్నాడు మన ఇండియాలో అనేది ఆయనకు అర్థం కావట్లేదు. దయచేసి బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ట్యాక్సుల్లో ఎక్కువ పెంచుతున్నారు అంటే కొంతవరకు మంచి అని చెప్పాలి. ఇంకొంతవరకు పేద ప్రజలు బతకడానికి కష్టమవుతుందని చెప్పాలి. వీళ్ళందరూ చేసి ప్రతిపక్షం హోదాలో ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీలు ఏకమై ధర్నాలు చేయాలి, స్ట్రైక్ చేయాలి, ఈ విధంగా కూర్చొని మీటింగ్ పెట్టాలి, ఢిల్లీకి వెళ్ళి ఫైట్ చేయాలి. ఈ విధంగా ఇలా చేస్తున్నారని చెప్పేసి సో అంటే ఎక్కువ మితిమీరితే ట్యాక్సుల రేట్లు ఎక్కువ మితిమీరితే ఈ విధంగా చేయాలి. ఈ మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కసారి వీళ్ళందరినీ తీసుకొచ్చి పేద ప్రజల కుటుంబం మధ్యలో బ్రతికేలా చూపిస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి పేద బ్రతుకు అంటే ఎలా ఉంటుంది, పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు అని చెప్పి అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకుంటూ పోతున్నారు. అప్పుడు తెలుస్తుంది మీకు జీవితం అంటే. చిన్నప్పుడు మనము కొన్ని కథలలో వినేవాళ్ళం, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు వచ్చి ఆక్రమించుకొని డబ్బు, ధనం, గోల్డ్, డైమండ్స్ అని దోచుకొని వెళ్ళిపోయారు. ఆ రూల్స్ పెట్టేశారు. ఆ రూల్స్ మనం ఇప్పుడు పాటిస్తున్నాము. వాళ్ళు వచ్చి మన మీద ఆ పన్ను ఈ పన్ను అని చెప్పి అది ఇది పెట్టేసి ఆ విధంగా ఇచ్చేసి మన పేద ప్రజల్ని, మన ఇండియన్స్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇలాగా దేశాన్ని నడిపించారు. కానీ అప్పుడు ఇది కథలుగా వినడమే కానీ ఇప్పుడు తెలుస్తుంది బీజేపీ ప్రభుత్వం కూడా నిజంగా చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. సో ఒకప్పుడు 1980స్లో చైనా జీడిపి, ఇండియా జీడిపి కొంచెం సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇండియా మాత్రం ఈ విధంగా మనకు మనం తొక్కేసుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, రాజకీయ పరంగా ఎన్నో రకరకాల పార్టీలు, రకరకాల కులాల పేరుతో, మతాల పేరుతో గొడవలు, చిచ్చులు అన్నీ పెట్టుకుంటూ ఒక్కరు కూడా కరెక్ట్గా ముందుకొచ్చి మనం ఈ విధంగా ఉండాలి అని చెప్పి అంటే మానవత్వ పరంగా అంటే ఏదైనా చెప్పే పార్టీ ఒకటి కూడా లేదు. ఉన్న పార్టీలను కూడా దగ్గర రానివ్వట్లేదు. సో అదనమాట బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, బీజేపీ విజన్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వచ్చే ఎలక్షన్స్లో కూడా ఇటువంటి బీజేపీ పార్టీలను దగ్గర రానివ్వకుండా ఐకమత్యంగా అందరికీ నీతి న్యాయం అందరికీ జరగాలి, అందరికీ ఈక్వాలిటీ, సమానత్వంగా ఆర్టికల్ 14 ప్రకారం అంటే సమానత్వం ఉండాలి అందరికీ. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని హింసించేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ రకరకాలుగా ఇలాంటి జిఎస్టీ అని ఇంకా రకరకాల వేరే వేరే పేరుతో హామీలని చెప్పి, పథకాలని చెప్పి అవేమి ఇవ్వకుండా ఈ విధంగా మనం కూడా హింసిస్తున్నారు, మన రక్తం తాగుతున్నారు అనేసి చాలామంది అంటున్నారు. ఇంకోటి జిఎస్టీ పేరుతో పేద ప్రజలు జిఎస్టీ అంటేనే చాలామంది భయపడుతున్నారు. మీకు ఒకటి తెలుసో తెలీదో మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇండియన్స్ని మోసం చేస్తుంది. వేరే దేశాలు చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఎలా నెంబర్ 1గా ఉన్నారు, అన్నీ ఆర్థికంగా, అన్ని టెక్నాలజీ పరంగా, ఏఐ పరంగా, ప్రతి పరంగా. ఇప్పుడు దేశంలో కూడా ఇప్పుడు అంతా ఏఐ స్ప్రెడ్ అయిపోయింది. కానీ మన దేశంలో మనం ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నాం. దయచేసి దేశాన్ని మంచి ముందు తీసుకెళ్ళలాగా, నెంబర్ 1గా ఉండేలాగా, హాస్పిటల్లో అంటే ప్రతిదీ లా అండ్ ఆర్డర్లో ప్రతి ఒక్క దాని పరంగా ఇండియన్ చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా అట్లాంటి ఒక మంచి ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఇట్లాంటి మంచి వ్యక్తులు మన దేశానికి రావాలి అని కోరుతున్నాను. ఈ బీజేపీ అధికారం ఎన్నో సంవత్సరాలు ఇంకా ఉండదు. వాళ్ళు కూడా నార్మల్ కండిషన్ రావాల్సిందే. వాళ్ళు కూడా ప్రతిపక్షంలాగా ఉండాల్సిందే. వాళ్ళు ఓడిపోయే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి అని చెప్తూ ఇప్పుడే జాగ్రత్త పడండి. మీరు వచ్చే ఎలక్షన్స్లో కూడా ఈవీఎం పేరుతో మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు బీజేపీ. దయచేసి ఈ సంవత్సర కాలంలో 10 years నుంచి మీరు ఏవేవైతే చూసారో అవన్నీ మీరు గుర్తు చేసుకొని మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల గురించి ఆలోచించి మంచి ఓటు వేయమని చెప్పి కోరుతూ మీ ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు ఇచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధైర్యంగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి.